అది 2026 అంటే ఇదే సంవత్సరం ఛత్తీస్గఢ్లోని బలోదా బజార్ అనే డిస్టిక్లో కర్వే అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాలా తక్కువ మంది నివసించేవాళ్ళు. ఆ ఊరికి చెందిన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే పనికి వెళ్ళడం, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసి హ్యాపీగా తిని పడుకునేవాళ్ళు. అలా వాళ్ళ లైఫ్ అంతా చాలా హ్యాపీగా గడుస్తూ ఉండేది. అలా హ్యాపీగా గడుస్తున్న వాళ్ళ ఊరిలో సడన్గా ఒకరోజు ఆ ఊరికి చెందిన బద్రి అనే ఒక 34 ఏళ్ళు ఉన్న వ్యక్తి సడన్గా ఉదయాన్నే గట్టిగా అరుచుకుంటూ గొంతు నొప్పి, కడుపు నొప్పి అని వాంతులు చేసుకోవడం మొదలుపెట్టిండు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు ఇతను బాగా తాగుతాడు, మేబీ ఫుడ్ పాయిజన్ అయ్యిందేమో అని అనుకొని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టిర్రు. అలా అతనికి పెయిన్ ఎక్కువయ్యి, వాంతులు ఎక్కువయ్యి, కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్కి వచ్చిండు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిర్రు. అండ్ హాస్పిటల్ కూడా ఆ ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది. అలా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతన్ని చూసిన డాక్టరు ఇతను ఆల్రెడీ చనిపోయిండని డిక్లేర్ చేసిండు. సో ఆ ప్రజలు కూడా వెంటనే ఆ బాడీని తీసుకొచ్చి వీళ్ళ పొలంలో పాతి పెట్టేసిర్రు. అలా కొన్ని రోజులు ఏడ్చి అతని గురించి మర్చిపోయారు. అండ్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత అదే విలేజ్కి చెందిన ఇంకొక వ్యక్తి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఒకరోజు గట్టిగా అరుచుకుంటూ కడుపు నొప్పి, గొంతు నొప్పి అని వాంతులు చేసుకోవడం మొదలుపెట్టిండు. అండ్ అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతన్ని చూసిన డాక్టర్ కూడా ఇతను ఆల్రెడీ చనిపోయిండని డిక్లేర్ చేసిర్రు. సో అప్పుడు కూడా కుటుంబ సభ్యులు బాగా ఏడ్చి అతన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ పొలంలో పాతి పెట్టేసిర్రు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, జస్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో సేమ్ ప్యాటర్న్గా 8 మంది చనిపోయారు. కేవలం 4 నెలల వ్యవధిలోనే 8 మందిని చంపేశాడు. ఆ 8 మంది కూడా సేమ్ ఇదే విధంగా కడుపు నొప్పి, గొంతు నొప్పి అని అరవడం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చనిపోయిండు అని డిక్లేర్ చేయడం. సో ఇదంతా న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయి ఆ ఊరిలో కొందరైతే మన ఊరికి ఏదో దయ్యం పట్టింది, ఏదో ఆత్మ తిరుగుతుంది, అదే ఒక్కొక్కరిని చంపుతుంది అని రూమర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇంకొందరైతే ఏదో కొత్త డిసీజ్ వచ్చింది, అది ఒక్కొక్కరిగా అందరినీ చంపేస్తుంది అని ఇంకొక కథ చెప్పడం మొదలుపెట్టిర్రు. ఇలా ఈ న్యూస్ గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఈ ఊరి గురించి కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టిర్రు. ఇలా రూమర్స్ అన్ని క్రియేట్ అవుతున్నప్పుడే ఆ ఊరికి చెందిన ఇంకొక పర్సన్ కూడా, అతని పేరు కార్తిక్, ఒకరోజు అతను కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో గట్టిగా అరుచుకుంటూ కడుపు నొప్పి, గొంతు నొప్పి అని వాంతులు చేసుకోవడం మొదలుపెట్టిండు. కానీ ఎప్పుడైతే ఆ కుటుంబ సభ్యులు అతన్ని వీలైనంత ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లగానే అతనికి ట్రీట్మెంట్ అందింది. అండ్ అతను ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. అలా ఈ న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేసరికి ఆ విలేజ్ వాళ్ళు మొత్తం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా ఊరిలో ఒకరి తర్వాత ఒకరు సేమ్ ఇదే ప్యాటర్న్లో చనిపోతున్నారు, మేబీ ఆత్మను ఏదో ఇదంతా చేస్తుంది సార్, మాకెందుకో చాలా భయంగా ఉంది అని ఒక్కొక్కరు ఏడవడం మొదలు పెట్టిర్రు. కానీ ఇదంతా విన్న ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్లకు మాత్రం ఎందుకో సస్పీషియస్గా అనిపించింది. సేమ్ ప్యాటర్న్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఏంటి అనే ఆలోచన వచ్చింది. అండ్ మనందరికీ తెలిసిందే, పోలీస్ వాళ్ళకి మ్యాజిక్ల కంటే లాజిక్లు కావాలి. అందుకోసం ఎప్పుడైతే వీళ్ళు చెప్పే మాటలు విన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇదంతా ఎవరో ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు అని అర్థమైంది. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద టీం కావాలనుకొని పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి ఈ కేసుని సాల్వ్ చేయడానికి ముందుకొచ్చారు. మరి ఒకరి తర్వాత ఒకరు సేమ్ అదే ప్యాటర్న్లో చనిపోతున్నారంటే ఇదంతా ఒక సీరియల్ కిల్లర్ పనే, లేదంటే విలేజ్ వాళ్ళు అనుకుంటున్నట్టే ఆత్మ కానీ దీని వెనుక కానీ ఏదన్నా రోగం ఉందా? మరి పోలీస్ వాళ్ళు ఈ కేసుని ఎలా సాల్వ్ చేసిర్రు, అండ్ దీని వెనుక ఉన్న పర్సన్ ఎవరు, మరి ఇంతమంది చనిపోవడానికి రీజన్ ఏంది, అండ్ ఎందుకు చంపిండు అనే క్లియర్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ ఉదయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ లేట్ చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రియల్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ మన ఛానల్లో ప్రతి వీక్ ఎన్నో వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు మంచి మోటివేషన్ వస్తుంది. ఇక ఈ స్టోరీని బ్రేక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎప్పుడైతే ఈ విషయం గురించి పోలీసులకు తెలిసిందో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి ఈ విలేజ్కి వచ్చి ఈ చనిపోయిన 8 మంది కుటుంబాల దగ్గరికి వెళ్ళి విడివిడిగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. అలా విడివిడిగా ఈ 8 కుటుంబాలని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ 8 ఫ్యామిలీస్ చెప్పిన ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే, ఒక షాప్ దగ్గరికి వెళ్ళిండు, ప్రతిరోజులాగానే తాగేసి ఇంటికి వచ్చిండు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఉన్నట్టుండి గట్టిగా ఏడ్చుకుంటూ గట్టిగా అరుస్తూ కడుపు నొప్పి, గొంతు నొప్పి అని వాంతులు చేసుకోవడం మొదలుపెట్టిండు. అలా చేసిన వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే గ్యాప్లో అతను చనిపోయిండు అని. ఇదంతా విన్న తర్వాత పోలీసులకి
మరి వీళ్ళందరూ తాగిన తర్వాతనే ఇట్లా చేసిరు కదా అని ఆ తాగిన షాప్ అయిన మీద డౌట్ వచ్చింది. కానీ ఆ చిన్న డౌట్ తోటి అతను అరెస్ట్ చేసి అయితే తీసుకురాలేం కదా. సో అలా ఈ 8 కుటుంబాలు చెప్పినవన్నీ నోట్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళందరూ చనిపోవడానికి ఏదో కామన్ పాయింట్ ఉంది, ఒకే రీజన్ అయి ఉంటుంది అని పోలీసులకు డౌట్ వచ్చింది. అందుకోసం కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ 8 మందిని ఎక్కడెక్కడ పాతి పెట్టిరో తెలుసుకొని వాళ్ళ సమాధులు కట్టినా కూడా ఆ సమాధులన్నీ కూల్చేసి ఆ పాతి పెట్టిన బాడీలను కూడా త్రొవ్వేసి 7 బాడీలను రికవర్ చేసుకున్నారు. కానీ 8వ బాడీ రికవర్ చేసుకోలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అతన్ని పాతి పెట్టలేదు, అతన్ని కాల్ చేసారు. సో అలా మిగిలిన 7 బాడీలని ఫారెన్సిక్ టీమ్కి పంపించి దాన్ని ఎగ్జామిన్ చేయమని పంపించారు. ఆ బాడీస్ని మొత్తం రాయ్పూర్ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్కి పంపించారు ఫారెన్సిక్ అనాలిసిస్ కోసం. అండ్ అక్కడ పంపించిన తర్వాత ఆ బాడీస్లోని డిఎన్ఏని కానీ విజరా శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ప్రిజర్వ్ అయితే చేసుకున్నారు. అండ్ ఆ ఫారెన్సిక్ రిపోర్ట్స్ చూసిన పోలీస్ వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ 7 బాడీలో కూడా బోరాక్స్ అనే పాయిజన్ ఉంది. అసలు ఆ బోరాక్స్ అనే పాయిజన్ వాళ్ళ బాడీలకు ఎట్లొచ్చింది అని పోలీసులు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు. అందుకోసం ఆ చుట్టుపక్కల ఎవరైతే ఈ పెస్టిసైడ్ షాప్స్ ఉంటాయి కదా, ఈ బోరాక్స్ పౌడర్ అమ్మేవాళ్ళు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రీసెంట్ టైంలో ఎక్కువసార్లు మీ షాప్ నుంచి ఈ బోరాక్స్ పౌడర్ తీసుకున్న వాళ్ళు ఎవరు అని అడిగితే కొన్ని పేర్లు చెప్పారు. ఆ పేర్లలో ఒక పర్సన్ పేరు వినంగానే పోలీస్ వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ 8 మంది కుటుంబ సభ్యులు ఒక షాప్ అతని దగ్గర డైలీ తాగి వస్తాడు అని చెప్తారు కదా, ఆ షాప్ అయిన పేరే ఈ పెస్టిసైడ్ షాప్ అయినా కూడా చెప్పిండు. సో ఆ పేరు ఈ పేరు 2 మ్యాచ్ అయినాయి. అండ్ అతని పేరే రామ్ సహాయ్ జైస్వాల్. అతను కూడా అదే ఊరికి చెందినవాడు. అతనికి ఒక చిన్న కిరాణా షాప్ ఉంది అక్కడే, అందులోనే చిన్న వైన్ కూడా అమ్ముతూ ఉంటాడు ఆయన. సో అతనికి 40 ఇయర్స్ ఉంటాయి. సో ఈ బోరాక్స్ పౌడర్ అంటే ఏందో మీకు చెప్పలేదు కదా, ఈ బోరాక్స్ పౌడర్ అనేది ఒక పాయిజన్ పౌడరు. దీన్ని ఎలుకలు, ఈ పందికొక్కులు అంటారు కదా, వాటిని చంపడానికి యూజ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెస్టిసైడ్ షాప్ అయినా ఒకటే పర్సన్ పేరు చెప్పిర్రో పోలీసులకి అతని పైన ఇంకా ఎక్కువ డౌట్ అయింది. అండ్ ఇంకొక మెయిన్ బ్రేక్ త్రూ పోలీసులకు ఎక్కడ దొరికింది అంటే, స్టార్టింగ్లో 8 మంది చనిపోయారు, సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకొక ఆయన కూడా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టిండు. అతని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే అతను ట్రీట్మెంట్ పొందుతుండు, అతను చనిపోలేదు అని చెప్పినా కదా, అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కూడా నేను లాస్ట్ సారి మన ఈ రామ్ వాళ్ళ షాప్లోనే నేను తాగినా, ఆ తర్వాతనే నాకు ఇలా అయ్యింది అని చెప్పిండు. సో వెంటనే అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా పోలీసులకి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ ఊళ్ళో వాళ్ళకి అందరికీ కూడా ఈ రామ్ సహాయ్ జైస్వాల్ పైనే డౌట్ వచ్చింది. అందుకోసం పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్ళి అతన్ని ముందర ఈ రికార్డ్స్ డీటెయిల్స్ అవన్నీ చెప్తే అతను తడబడుకుంటూ సమాధానం చెప్పిండు. తర్వాత వీళ్ళ స్టైల్లో వీళ్ళు అడిగితే అప్పుడు అతను అసలు నిజం మొత్తం ఒప్పుకున్నాడు. అది విన్న తర్వాత అతను కూల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా నవ్వుకుంటూ, అవును ఆ 8 మందిని చంపింది నేనే, ఆ 9వ పర్సన్ని కూడా నేను చంపుదాం అనుకున్నా, బట్ ఆయన బతికిపోయిండు అని నవ్వుకుంటూ సమాధానం చెప్పిండంట. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలు ఇతను మనిషా లేక రాక్షసుడా అనే స్టేజ్లో ఉన్నారు. సో వెంటనే ఆ కేసుని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తారు. అసలు ఎందుకు చంపినవు, ఎలా చంపినవు, ఈ చంపడం వెనుక రీజన్ ఏంది అని ఇవన్నీ అడుగుతున్నప్పుడు అతను కొన్ని భయంకరమైన విషయాలు చెప్పిండు. అతను చెప్పిన విషయాలు ఏంది అంటే, అవును సార్, వాళ్ళందరినీ నేనే చంపినా, ముందు నేనైతే ఈ పెస్టిసైడ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ బోరాక్స్ పౌడర్ నేను తీసుకున్నా, స్టార్టింగ్లో ఇది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆ పౌడర్ని నేను కుక్క తినే ఫుడ్లో కలిపి పెట్టేసిన, ఆ కుక్క వెంటనే చనిపోయింది సార్. అప్పుడు నాకు తెలిసింది ఈ పౌడర్ బాగా పనిచేస్తుంది అని. ఎప్పుడైతే ఆ కుక్క చనిపోయిందో నెక్స్ట్ ఈ బద్రి అనే వ్యక్తి నాకు ముందు రోజు ఒక చిన్న గొడవ జరిగింది మా మధ్యలో, అందుకోసం అతన్ని పిలిచి నా షాప్లోనే అతనికి ఒక గ్లాస్ మందు ఇచ్చిన, అది తాగిన తర్వాత అతని ఇంటికి వెళ్ళి చనిపోయిండు. అలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఆ 8 మందిని నేనే చంపేసిన సార్ అని ఒప్పుకున్నాడు. అది విన్న పోలీసులు కూడా షాక్ అయిపోయారు. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటి తెలుసా, ఎప్పుడైతే ఆ కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు కదా, ఆ చనిపోయిన తర్వాత వెంటనే ఇతను కూడా ఆ ఇంటికి వెళ్ళి గట్టిగా ఏడ్చుకుంటూ అయ్యయ్యో చనిపోయినవా అని ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి డౌట్ రాకుండా వాళ్ళలో కలిసిపోయి ఇతను కూడా ఏడ్చేసి వాళ్ళని పాతి పెట్టి ఇంటికి వచ్చేదాకా వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. సో ఇదంతా వింటుంటే స్పైడర్ మూవీలో విలన్ గుర్తుకొస్తుండే కదా.
కానీ అతని కంటే డేంజర్ ఇతను. ఖచ్చితంగా ఇతని గురించి సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ డాక్యుమెంటరీస్ కానీ 100% వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత స్పైన్ చిల్లింగ్ కేసు ఇతంది. అండ్ పోలీస్ వాళ్ళు ఇతన్ని అసలు ఇంతమందిని ఎందుకు చంపినావు అని అడిగితే అతను చెప్పిన రీజన్ ఎట్లున్నాయి తెలుసా? అవి వింటే నిజంగా లిటరల్లీ నేను కూడా షాక్ అయిపోయినా. ఫస్ట్ పర్సన్ని ఇతను ముందు రోజు ఒక చిన్న ఆర్గ్యుమెంట్లో గొడవ జరిగిందంట. అది మనసులో పెట్టుకొని అతని ఇంటికి పిలిపించి అతను తాగే వైన్లో ఈ విషయం కలిపి చంపేసిండు. బోరాక్స్ పౌడర్ ను మద్యంలో కలిపి ఇచ్చాడు. ఆ సెకండ్ పర్సన్ ఇతనికి 50,000 అప్పిచ్చిందంట. అది ఊకుకే అడుగుతున్నాడు అన్న ఒక రీజన్ తోటి అతను ఎవరు లేని టైంలో ఇంటికి పిలిపించి ఆ మందులో బోరాక్స్ అనే విషయం కలిపి అతన్ని కూడా చంపిండు. బుట్టాలు అనే వ్యక్తికి పాయిజన్ ఇచ్చాడు. అండ్ మూడో పర్సన్ వీళ్ళ వైఫ్ తోటి క్లోజ్గా ఉంటుండు అన్న రీజన్ తోటి అతన్ని కూడా ఇంటికి పిలిచి చంపేసిండు. అండ్ నాలుగో పర్సన్ని ఏదో ల్యాండ్ విషయంలో చిన్న గొడవ జరిగిందంట, అది కూడా మనసులో పెట్టుకొని అతన్ని కూడా సేమ్ ఇదే విధంగా చంపేసిండు. అండ్ ఇంకొకరిని అయితే ఈ ఎలక్షన్ టైంలో ఏదో చిన్న గొడవ జరిగిందంట ఈ ఓటు విషయంలో, అది కూడా మనసులో పెట్టుకొని ఇంకొకరిని చంపేసిండు. అండ్ ఇంకొకడు ఏదో చేతబడి చేస్తున్నాడు అన్న డౌట్ తోటి అతన్ని కూడా చంపేసిండు. ఇలా మొత్తం 8 మందిని చంపేసిండు. అండ్ 9వ పర్సన్ కార్తిక్ను కూడా చంపుదాం అనుకుంటే ఆ కుటుంబ సభ్యులు కొంచెం అలర్ట్ అయిపోయి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల అతను ఒక్కడు బయటపడ్డాడు. అండ్ అతని వల్లే, అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ వల్లనే ఇతని గురించి తెలిసింది. అండ్ ఇతను అరెస్ట్ అవ్వడానికి కూడా రీజన్ అయ్యిండు. సో అలా ఎప్పుడైతే ఇవన్నీ కన్ఫర్మ్ అయినాయో అతన్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందర సబ్మిట్ చేస్తే అతని పైన 8 మర్డర్ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కింద అతన్ని అయితే జైల్లో వేసేసారు. అండ్ ఇది విన్న పోలీసులు కూడా అండ్ ఫారెన్సిక్ టీం వాళ్ళు కూడా ఇతను ఒక సైకో కిల్లర్ అని బిరుదు కూడా ఇచ్చేసారు. అండ్ ఈ స్టోరీ గురించి విన్న ఆ జడ్జి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిండు. సో చూసిరు కదా, చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకొని ఒక సైకోలాగా మారిపోయి అతని ఇంటికి పిలిపించి ఒక్కొక్కరిని ఎలాంటి డౌట్ రాకుండా అసలు ఎక్కడ కూడా దొరకకుండా ఒకరి తర్వాత ఒకరిని చంపడం మొదలుపెట్టిండు. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇతని మీద ఎలాంటి డౌట్ రాకుండా ఉండడం కోసం అతన్ని ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలకు కూడా అటెండ్ అయిపోయి అతన్ని పాతిపెట్టే లాస్ట్ దాకా ఆ కుటుంబ సభ్యులకు హెల్ప్ చేసి తర్వాత ఏమీ తెలియనట్టు ఏడ్చుకుంటూ అతను కూడా ఇంటికి వచ్చేవాడు. సో ఇతని గురించి విన్నప్పుడు లిటరల్లీ నాకు కూడా కొంచెం భయం అనిపించింది. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కానీ ఇలాంటి కేసెస్ కానీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడు మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇలాంటి కేసెస్ని రీసెర్చ్ చేసి వీడియోలు తీయడం కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. ఆ ఎఫర్ట్స్ కనుక మీకు కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కేసెస్ గురించి నాతో డిస్కస్ చేయాలన్నా లేదంటే మీకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోండి. అందరితో నేను మాట్లాడతా, మీరు అంత ఉంటే ఇక్కడ ఫాలో కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అక్కడ మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతా. నెక్స్ట్ ఇంకొక థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా, చూసేయండి. నెక్స్ట్ ఇంకొక కేసు తోటి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.